శ్రీ శ్రీనివాస గోవింద. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని తన వక్షహస్థలందే నిలుపుకుని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు. శ్రీవెంకటేశ గోవింద. వేం అంటే పాపాలు. కట అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు. భక్తవత్సల గోవింద తనను నమ్ముకున్న వారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు. భాగవతప్రియ గోవింద. నిత్యము భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా కొలిచే భక్తుల ఆరాధ్యదైవమైనవాడు. నిత్య నిర్మల గోవింద. ఎప్పుడు చూచినా నిర్మలమైన మోముతో కనబడుతూ భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు. నీలమేఘశ్యామ గోవింద. నీలవర్ణపు శరీరఛాయతో భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు. పురాణ పురుష గోవింద. పురాణాలన్నింట్లోనూ అవతారమూర్తి అయినవాడు. పుండరీకాక్ష గోవింద. తామరల వంటి కన్నులతో భక్తులపై అపారకృష్ణ కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరించేవాడు. గోవింద. హరి గోవింద గోవింద అంటూ మనం శ్రీమహావిష్ణువు మూర్తిని నోరారా మనసావాచ కర్మణా పిలువగానే స్వామికి ఆనందం, మనకు పరమానందము కలిగించేవాడు. మానవుని పంచేంద్రియాలకు కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము ఆనందం కలిగించేవాడు. గో శబ్దానికి స్వర్గం, ఆవు, భూమి, వాక్కు, కన్ను, వెంట్రుకలు అనే అలాంటి పదంలో అర్థాలున్నాయి. వింద పొందెడువాడు అనే పదం జోడిస్తే చాలా అర్థాలు ఏర్పడతాయి. గోకులనందన గోవింద. ద్వాపర యుగంలో గోకులంలో పుట్టి గోపాలకులందరికీ బిడ్డగా నయనా నందం కలిగించినవాడు.